ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గొప్ప వ్యక్తి, విజనరీ, పని బాగా చేస్తున్నారు. అందులో మనకి ఇంకా వేరే క్వశ్చన్ లేదు. ఆ స్థాయిలో కింద ఎమ్మెల్యేలు సహకరిస్తుండ్రా చంద్రబాబు నాయుడు గారికి? అంటే ఇసుక వ్యవహారంలో కానీ, మద్యం వ్యవహారంలో కానీ, భూ కుంభకోణాల వ్యవహారంలో కానీ, పోలీస్ వ్యవహారాల్లో కానీ. ఒకటి, పులివెందులకు సంబంధించి మేము ఇప్పటిదాకా సర్వే ప్రకారం ఏంటంటే మద్యం కుంభకోణం చేయట్లేదు, యూత్ సిండికేట్ కావట్లేదు, ఇసుక దోపిడీ చేయట్లేదు, ఇంకా ఈ సిఫార్సు లెటర్లు ఎక్కడ కూడా లంచాలు తీసుకోవట్లేదు, ఉద్యోగుల ట్రాన్స్ఫర్లకు లంచాలు తీసుకోవట్లేదని చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది ఈ పులివెందుల నియోజకవర్గం నుంచి. కానీ ఈ ఫీడ్బ్యాక్ మేము బయట అయితే ఎక్కడ గమనించట్లా. ఇక్కడికి వచ్చిన ఫీడ్బ్యాక్ వ్యతిరేకమైన ఫీడ్బ్యాక్ బయట వస్తుంది. ఇప్పుడు రేపు 29లో ఇదొక్క నియోజకవర్గం ఎమ్మెల్యే అయితే ప్రభుత్వం రాదు కదా. చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ళు సీఎం ఉండరు కదా. ఈ విషయం ముఖ్యమంత్రి గారికి తెలియదా? నేను ఏమంటానంటే 2024 జూన్ 12 ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అంతకుముందు గవర్నమెంట్ ఇసుక వ్యవహారంలో, మద్యం వ్యవహారంలో, భూ కుంభకోణాలలో ఎలా వ్యవహరించిందో యావత్ రాష్ట్రానికి తెలుసు. ఆ విషయాలు తెలిసినాకనే ప్రజలు తెలుసుకున్నారు. ఆ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసేదానికి 5 ఏళ్ల వరకు అతనికి ఏమి చేయలేడు కాబట్టి 5 ఏళ్ల తర్వాతనే అతనికి ఒక ఓటు హక్కు అనే ఆయుధం వస్తుంది. కాబట్టి సైలెంట్గా జగన్మోహన్ రెడ్డిని ఓటు అనే ఆయుధంతో పొడిచి 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 ఎంత చంపినారో మొత్తం తెలిసిన విషయమే. ఎందుకంటే 151 + 4 155కి వచ్చేసి 11 వచ్చినాయి. 151 వాళ్ళ ఒరిజినల్ ఫిగరు, 5 చేసి 11 పెట్టినారు. అంటే ఆయన చేసిన వ్యవహారాలు ఇప్పుడు కూటమి తరపున ఎలక్ట్ అయినటువంటి ఎమ్మెల్యేలందరికీ అందరూ అవగాహన లీడర్లే. అయితే అందరూ అని చెప్పలేము, కానీ కొందరు ఎమ్మెల్యేలది మేము కానీ దగ్గర ఉండి చూసింది ఏమి లేదు. పేపర్లలో అయితేనేమి, యూట్యూబ్ ఛానల్ అయితేనేమి. ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతుల్లో అరచేతుల్లో ఉందంట కాబట్టి ప్రతి సెకండ్కు ఏం జరిగింది రాష్ట్రంలో అప్డేట్ అవుతుంది. ప్రపంచంలోనే ఏం జరిగింది ప్రతి సెకండ్కు తెలిసిపోతుంది. చాలా ఉన్నాయి. మా ఇరుగు పొరుగు దాంట్లో ఉన్నది చెబుతారు. అయితే ఇక్కడ మీరంటారు పులివెందుల వచ్చేసి ఒక పద్ధతి ప్రకారమని లీడర్ అనేవాడు డబ్బు అవసరం ఉండాలి. నేను పెట్టుబడి పెట్టాను, నేను ప్రజాసేవ చేసేదానికి డబ్బు అనేది నా దగ్గర ఉంది కాబట్టి ఎంతో కొంత వ్యయం అవుతుంది ఎలక్షన్లకు. దానికి సంసిద్ధుడినై వచ్చినాను. ప్రజల చేత ఎలాంటిది చేయకూడదు. నాకంటూ ఒక తెలివి ఉంది, నాకంటూ ఒక విజనరీ ఉంది. నేను అవిటివాణ్ణి కాదు పరాయవాణ్ణి తీసుకొని తినేదానికి. నా కానీ నేను ఎమ్మెల్యే అయినంత మాత్రాన నేను వ్యాపారం చేయకూడదని ఎక్కడ రూల్ లేదు, నేను రిలీజ్ చేయలేదు ఎక్కడ రూల్ లేదు. అఫీషియల్గా నువ్వు ఏదైనా కానీ ఇండస్ట్రీ పెట్టు, మైనింగ్ తీసుకో, రియల్ ఎస్టేట్ వ్యాపారం చెయ్యి, సంపాదించిన డబ్బుతో 10% మీ పిల్లలకు పాపలకు పెట్టి 90% ఆ కాన్షియన్స్ కోసం నువ్వు ఖర్చు పెడితే నువ్వు చిరకాలం. ఈరోజు మన నిమ్మల రామానాయుడు ఉన్నాడు, సార్ చెప్పాల్సిందే నీకు. ఈరోజు ఆయన ప్రతి వాటుకు 6 ఎకరాలు 7 ఎకరాలు భూమి అమ్ముతాడు. అటు రూపాయి తీసుకునే వాళ్ళు కాదు, రూపాయి ఖర్చు పెట్టేవాళ్ళు. నువ్వు కానీ ప్రతి ఒక్కడు డబ్బే పరమావధి, నేను పెట్టుబడి పెట్టాను, రిటర్న్స్ అక్కడ రావాలా. రిటర్న్స్ అంటే నువ్వు ప్రజల మీద పెట్టుబడి పెట్టి ప్రజలు నాకు 1500 ఓటు తీసుకుంటారు, నేను మాతో 5000 తీసుకోవాలా అంటే మళ్ళీ నెక్స్ట్ వారికి మళ్ళీ 3000 ఇవ్వాలా అనే ఆలోచన మానుకుంటే వాళ్ళకి కానీ ఎమ్మెల్యే హోదాలో కావాల్సిన అవకాశాలు ఉంటాయి. తెలివితేటలు ఉపయోగించితే కొంతమంది ఎమ్మెల్యేల దగ్గర కానీ కొంతమంది వైకాపా ఉండే వెధవులు చేరి ఆ గవర్నమెంట్ ఇటు సంపాదించి ఉచిత సలహాలు ఇచ్చి చెడు మార్గంలో జరిగింది అయితే 1 నెల 2 నెలలు 3 నెలలు వాస్తవము. ఆ తర్వాత మా అధినాయకుడు రివ్యూలు పెట్టి ఇసుక మొన్నటి వరకు చాలండి, అది ఈరోజు 4 నెలలు అవుతుంది ఎక్కడే కానీ స్టేట్లో ఇసుక గురించి మాట్లాడమన్నాడు. అది 200-300 రూపాయలు ఎవరికి ఎక్కువే తక్కువేం కాదు, పెద్ద డబ్బులు కాదు. 5000 రూపాయలు ట్రాక్టర్ అనేవాడు ఇప్పుడు 2000 రూపాయలు పులిందల. మాకు పులిందల 5000 అమ్ముతాయి, ఇప్పుడు 2000 రూపాయలకు ఇసుక వస్తుంది, ఒరిజినల్ ఇసుక వస్తుంది. స్టేట్ బడి ఇసుక గురించి ఎక్కడ ప్రాబ్లం లేదు. ఆ ఇసుక ఒకటి సారు అధికారం వదులుకున్నాడు, ఎక్కడే కానీ రుసుము వద్దు మనకు. ఈ ఇసుక వల్ల
దగ్గర 35-36 రకాల ఇండస్ట్రీస్ బాగుపడతాయి. ఏది ఇసుక ఉంటే ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తే 36 రకాల అవసరాలు ఆ ఇంటికి పూర్తి కావాలి. కాబట్టి ఇసుకను ఫ్రీ చేస్తామనే ఉద్దేశంతో ఇసుకను ఫ్రీ చేసినాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. హ్యాపీగా ఉంది. ఇసుక గురించి స్టేట్లో ఎక్కడ ఏం లేదు. మా జిల్లాలో లేదు, మా కాన్స్టిట్యూన్సీలో మాకు సమస్య లేదు.